తిరుమల వెంకన్న భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం అయోధ్యలోని రామ భక్తులకు అందజేయనున్నారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ఠ, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్దమైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తిరుమల నుంచి 1,00,000 లడ్డూలని ప్రత్యేక వాహనంలో తిరుపతికి టీటీడీ పంపించింది. ఇవాళ కార్గో విమానంలో ఆ లడ్డూలను టీటీడీ అయోధ్యకి పంపనుంది. అంతా రామమయం, జగమంతా రామమయం అనిపించేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ క్రతువు జరుగుతోంది. దాదాపు 500 ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. రామ భక్తులు వివిధ రకాలుగా తమ రామ భక్తిని వెల్లడిస్తున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి తన జన్మభూమిలో కొలువుదీరే అమృత ఘడియలకు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 22న రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దేశ విదేశాల్లోనూ రామనామస్మరణతో మారుమోగిపోతోంది. రామయ్య కోసం తిరుమల శ్రీవారు కూడా తన ప్రసాదాన్ని పంపిస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్దం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొనగా శ్రీవారి లడ్డూలను అయోధ్యకు పంపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 3000 కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని నేడు విమానంలో అయోధ్యకు పంపేందుకు టీటీడీ ఉన్నతాధికారులు సిద్దమయ్యారు. అయోధ్యకు శ్రీవారి లడ్డూలను పంపించడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ సిబ్బంది తెలిపారు. 22న రామ మందిరం ప్రారంభోత్సవానికి లడ్డూలను పంపించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. 1,00,000 లడ్డూలను నాణ్యమైన నెయ్యితో తయారు చేసినట్లు చెప్పారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశామని టీడీపీ తెలిపింది. అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 1,00,000 లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా 1,00,000 లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి అయోధ్యకు కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. 22వ తేదీన ఈ యొక్క తిరుమల అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రతిష్టాత్మకమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక భక్తుల వితరణకు ఇవాళ ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి అయోధ్యకు లడ్డూల ప్రసాదం బయలుదేరుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, రేణిగుంట విమానాశ్రయం నుంచి కార్గో విమానంలో లడ్డూలు అయోధ్యకు పోతున్నాయి. మనం చూస్తున్నాం, మన వెనకాల కార్గో విమానం కనిపిస్తోంది. ఆ కార్గో విమానంలోనే లడ్డూలు 1,00,000 లడ్డూలు టీటీడీకి సంబంధించినటువంటి 1,00,000 లడ్డూలు అయోధ్యకు వెళ్తున్నాయి. ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో అంటే తిరుమల లడ్డు అంటేనే ప్రత్యేకమైంది.
తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ లడ్డూని కాసింత రుచి చూసినా కూడా అద్భుతమైనటువంటి ఆనందానుభూతికి పాల్పడతారు. అలాంటి తిరుమలకు అంటే అదే దిట్టంతో అదే పదార్థాలతో ఎక్కడ చేసినా ఆ టేస్ట్ రాదు. తిరుమలలో పోటులో చేసినటువంటి లడ్డూలకి ఆ ప్రత్యేకత ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ లడ్డూలు 1,00,000 లడ్డూల్ని ఇప్పుడే విమానంలో పెట్టి బయటకు వచ్చినటువంటి అధికారులు మనతో ఉన్నారు. వాళ్ళ ఆనంద అనుభూతి ఎలా ఉంది అది మనం వాళ్ళ మాటలతో కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈ లడ్డూల్ని మీరు ఇప్పుడే లోపల అయోధ్యకు పంపించి వస్తున్నారు, విమానం ఎక్కించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ప్రతి మనిషికి వచ్చే అవకాశం కాదు, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం వచ్చే అవకాశం. ఈ అవకాశం మా అందరికీ దక్కినందుకు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము, చాలా సంతోషంగా ఉంది. సో మా చేతుల ద్వారా ఈరోజు 1,00,000 లడ్లు తిరుపతి విమానాశ్రయం ద్వారా అయోధ్య విమానాశ్రయానికి వెళ్ళడం అనేది చాలా గర్వకారణం. ఇది మీ మాటల్లో చెప్పలేని సంతోషం మాకు. సో ఈ అవకాశం వచ్చినందుకు ఆ దేవుడికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. జై శ్రీరామ్. అక్కడ అయోధ్య విమానాశ్రయం నుంచి ఇక్కడి నుంచి అయోధ్య విమానాశ్రయంకి వెళ్తుంది. అయోధ్య విమానాశ్రయంలో ఎవరు రిసీవ్ చేసుకునే పరిస్థితి? అక్కడ వీళ్ళ అంటే మన ఇది టీటీడీ తరఫున పంపించబడుతున్న ఒక ప్రక్రియ అది. సో టీటీడీ వాళ్ళే అక్కడ దాన్ని రిసీవ్ చేసుకుని వాళ్ళే దీని డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళే చేస్తారని మేము అనుకుంటున్నాం. మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, బట్ టీటీడీ వాళ్ళే చేస్తారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి లడ్డూల్ని బాలరాముడు ఏదైతే ప్రతిష్ఠ జరిగిన తర్వాత గర్భాలయంలో రాముడి యొక్క ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఈ లడ్డూల్ని నైవేద్యంగా కూడా సమర్పించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇక్కడ కున్వర్ గారు ఉన్నారు. బోలేజీ आप कैसा फील करता है, आपके हाथों से आप कार्गो में है ना, कैसा फील करता है? Sir, it's like to I am praying to the Lord Sri Ram. It's like a prayer, like a worship. Okay. And How is your feeling now? it's feeling good. I am happy. The whole country is happy. और प्रभु श्री राम तो सबके आराध्य हैं, हमारे भी हैं, आपके भी हैं. మనం చూస్తున్నాము ఆయన ఒక ఆనందం ఆయన ముఖంలో కూడా చూడొచ్చు. మీరు చెప్పండి, మీరు కూడా వెళ్ళారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. అందరికీ లభించినది శ్రీరాముడి కృపా కటాక్షం వల్ల మాకు లభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మనం చూడొచ్చు కార్గో విమానం సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ రేణిగుంట విమానాశ్రయం నుంచి ఈ యొక్క కార్గో విమానం బయలుదేరబోతా ఉంది. మనం చూడొచ్చు కార్గో విమానం ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అయోధ్యకు వెళ్ళబోతా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క టీటీడీ లడ్డూల్ని అయోధ్యలో రాముడికి సమర్పించే అవకాశం ఉంది. ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే టీటీడీ నుంచి సారె వెళ్ళడం అంటే ఎక్కడ తిరుచానూరులో ఉండేటువంటి అమ్మవారి ఉత్సవంలో అయితే ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి సారెగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగానే శ్రీశైలంలో కావచ్చు, ఇతర క్షేత్రాల్లో ముఖ్యమైన కనకదుర్గ అమ్మవారికి కావచ్చు, ప్రతి ముఖ్యమైనటువంటి ఆలయాలకి టీటీడీ నుంచి సారే ఆ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మిక రాజధాని, మొత్తం ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని లాంటి తిరుమల క్షేత్రం నుంచి వెళ్ళేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడే కార్గో విమానం ఇంజిన్ స్టార్ట్ అయింది, బయలుదేరబోతూ ఉంది. ఈ క్షణంలో ఇక్కడ ఈ దృశ్యాలు చూసేటువంటి వాళ్ళకు కూడా చాలా ఆనందం కలిగేటువంటి విషయం. ఎందుకంటే తిరుమల నుంచి లడ్డూలు అయోధ్యకు బయలుదేరుతున్న క్రమంలో ఆ దృశ్యాలు చూడడం కూడా సంతోషంగా భావించే పరిస్థితి. ఎందుకంటే తిరుమలకు సంబంధించి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయోధ్యకు వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా అందాలనేటువంటి సంకల్పంతో టీటీడీ ఈ యొక్క లడ్డూల్ని పంపించేటువంటి పరిస్థితి ఉంది. తిరుమల లడ్డు అంటేనే ప్రత్యేకత. అలాంటి లడ్డూలు స్వయంగా తిరుమల పోర్టులో తయారు చేసి అక్కడి నుంచి ఈ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చారు, ప్రత్యేకమైనటువంటి ప్యాక్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు చాలా జాగ్రత్తగా ఈ లడ్డూల్ని ఈ కార్గో విమానంలో లోడ్ చేసి పంపించే పరిస్థితి. మొత్తంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క కార్గో విమానం బయలుదేరుతూ ఉంది. బయలుదేరే క్రమంలో ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా చాలా ఆనందపడే పరిస్థితి. ఈ లడ్డూలు పంపించేటువంటి ఈ యజ్ఞంలో తాము భాగస్వామ్యం అయినామని ఒక ఆనందం వాళ్ళలో ఉంది. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా ప్రతి చోటు నుంచి కూడా ఏదో ఒక కాంట్రిబ్యూషన్, ఎవరి శక్తి మేరకు వాళ్ళు రామాలయానికి ఏదో ఒక చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా టీటీడీ కూడా లడ్డూలను పంపిస్తూ ఉంది. ఈ లడ్డూలు అందరికీ చేరి అయోధ్యకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా శుభాలు కలగాలనేటువంటి ఆకాంక్ష సంకల్పం టీటీడీ నుంచి కార్గో విమానంలో వెళ్ళే పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ నటరాజు దినేష్ ఏపీ ఆంధ్రజ్యోతి